హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఎస్ ఫుడ్ మంచీస్. ఈరోజు మనం హెయిర్ ప్యాక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇది చాలా మంచి ప్రోటీన్ అండి హెయిర్కి. ఇది యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా కూడా తయారవుతుంది, అలాగే లెంత్ కూడా బాగా పెరుగుతుంది. ఇది మా ఫ్రెండ్ ఐషు నాకు సజెస్ట్ చేసిందండి. సో నేను మా అమ్మాయికి యూస్ చేశాను, చాలా రిజల్ట్ బాగా కనిపించింది, అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను గుంటె గలగరాకు యూస్ చేస్తున్నానండి. అదేనండి బ్రింగ్రాస్ పౌడర్ ప్యాకెట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. అలాగే మెంతుల పొడి అండి, మేథీ పౌడర్, దానితో పాటు ఆమ్లా పౌడర్, ఉసిరి పొడి అండి. నేను ఈ మూడు కూడా గిరిజన ప్రొడక్ట్ మాత్రమే యూస్ చేస్తున్నాను, అది కూడా కంప్లీట్ హెర్బల్ అండి. ఈ మూడు కలిసి ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా 1:1 రేషియోలో మాత్రమే తీసుకోవాలి. మన హెయిర్ క్వాంటిటీ బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడైతే నేను 3 స్పూన్స్ బ్రింగ్రాస్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో ఇది 3 స్పూన్స్ కాబట్టి రిమైనింగ్ 2 ప్యాకెట్స్ కూడా 3 స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మెంతుల పొడి కూడా 3 స్పూన్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. మీ హెయిర్ క్వాంటిటీ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే మీరు ఇంకా ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. మెంతులు కూడా తలకి చాలా మంచిదండి, సో అందుకే ఇక్కడ యూస్ చేస్తున్నాను. అలాగే ఉసిరి పొడి 3 స్పూన్స్. ఇక్కడ సిటీస్లో గుంటె గలగరాకు ఎక్కడా మీకు దొరకదండి, అందుకే నేను ఇక్కడ పౌడర్ మాత్రమే యూస్ చేస్తున్నాను. మీకు డైరెక్ట్గా కానీ అది దొరికితే మీరు డైరెక్ట్గా అది అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం 3 వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 3 ప్యాకెట్స్ కలిపి నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటానండి. సో ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండలు లేకుండా ముందు మన స్పూన్తో ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. అందులో నేను ఎగ్ వైట్ యూస్ చేస్తున్నాను. ఎగ్ వైట్ అనేది హెల్త్కి కానీ అలాగే హెయిర్కి కానీ చాలా మంచిది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఓన్లీ వైట్ మాత్రమే వేస్తున్నాను ఇందులో. సో ఇది వేసిన తర్వాత కూడా మనం జస్ట్ ఉండలు లేకుండా అలా కలిపేసుకోవాలండి. కొంచెం ఉండలు కడుతుంది, అయినా సరే కలుపుకోండి జాగ్రత్తగా. ఇందులోనే నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. మీరు తోడు పెట్టుకున్న పెరుగైనా పర్వాలేదండి, ఇక్కడ నేను హెరిటేజ్ పెరుగు వాడుతున్నాను. మీరు మార్నింగ్ పెట్టుకుంటాను అంటే పెరుగు మీరు నైటే బయట పెట్టుకోవాలండి, కొంచెం పులిస్తే మంచిదండి హెయిర్కి. సో ఇది కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకండి. మీరు ఇంకా థిక్గా అనిపిస్తే ఇంకొంచెం పెరిగే యాడ్ చేయండి. చూడండి, కొంచెం లిక్విడ్ కనిపిస్తుంది కదా. సో ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని మనం ఇది పక్కన పెట్టుకుంటే 10 నిమిషాలు ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇలా ఒక పక్కన పెట్టేసుకుంటున్నానండి, ఒక 10 మినిట్స్. చూడండి, థిక్గా రెడీ అయిపోయింది కదా మన పేస్ట్. దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకోవడమేనండి. మీరు మార్నింగ్ అప్లై చేసుకుంటే నైటే హెయిర్కి ఆయిల్ రాసి పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కనిపిస్తుంది కదా. నేను నైటే మా అమ్మాయికి ఆయిల్ అంతా అప్లై చేసేదానండి హెయిర్కి. సో మార్నింగ్ నేను అప్లై చేస్తున్నాను ఈ హెయిర్ ప్యాక్ అనేది. ఇలా పాయలుగా తీసి మనం ప్యాక్ అనేది వేయాలండి. స్కాల్ప్కి ఎంత బాగా పెడితే మీకు అంత మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఈ ప్యాక్. పాతకాలంలో అందరూ గుంటె గలగరాకు మాత్రమే యూస్ చేసేవారంటండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ ఆ బ్రింగ్రాస్ పౌడర్ మాత్రమే యూస్ చేస్తున్నారు. మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. దీనికి చాలా హెయిర్ ఫాల్ ఉండేది. నేను ఇది వీక్లీ వన్స్ అలా మంత్లీ 4 టైమ్స్ పెట్టి చూశాను. అలా 2 మంత్స్ నేను వాడానండి.
కంప్లీట్ రిజల్ట్ అయితే నాకు కనిపించింది. సో ఇప్పుడు మంచి రిజల్ట్ కనిపించింది కాబట్టి 15 డేస్కి ఒకసారి అప్లై చేస్తున్నాను దీనికి. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే మాత్రం ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్టార్టింగ్ వీక్లీ వన్స్ అప్లై చేయండి. 1 మంత్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో అలా గ్రాడ్యువల్గా మీరు ప్యాక్ అనేది తగ్గించుకోండి. సో వీక్లీ వన్స్ కదా పెట్టారు, అలా 15 డేస్కి ఒకసారి. సో రిజల్ట్ ఇంకా బాగా కనిపిస్తుంది కాబట్టి మంత్లీ వన్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా హెయిర్ అంతా అప్లై చేయాలండి, మొత్తం అంతా కూడా. హెయిర్ ఫాల్ కంప్లీట్గా తగ్గుతుంది, ఇది నా గ్యారంటీ అండి అందరికీ. మొత్తం చిగురు అంచుల వరకు అప్లై చేసేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ బట్టి మీరు పౌడర్ అనేది కలుపుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. సో మొత్తం అంతా ఇలా అప్లై చేసేసాక నేను పెరుగు అనేది మళ్ళీ అప్లై చేస్తున్నానండి, చిగుర్లకి అలాగే పైన స్కాల్ప్కి కూడా. పెరుగు ఇలా మనం అప్లై చేయడం వల్ల అది మనకి కండిషనర్గా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ అనేది రఫ్ కాకుండా అది మనకి హెల్ప్ చేస్తుందండి. ఇలా ఈ ప్యాక్ వేసేసుకొని కనీసం మనం 45 మినిట్స్ అయినా ఉంచుకోవాలండి. ఇలా 45 మినిట్స్ అయిన తర్వాత ఓన్లీ చల్లటి వాటర్తో మాత్రమే మీరు హెడ్ బాత్ చేయాలి, అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ దగ్గర హెర్బల్ షాంపూ ఉంటే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో 45 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత మీరు హెడ్ బాత్ చేసేసుకోవడమే. చూడండి, హెడ్ బాత్ అయితే అయిపోయింది మా పాపది. ఒకసారి ఇక్కడ నేను మీకు దూవి చూపిస్తున్నాను. హెయిర్ చాలా అంటే చాలా హెల్తీగా తయారైంది మా అమ్మాయిది. నేనైతే చాలా హ్యాపీ అండి ఈ విషయంలో. హెయిర్ ఎంత పొడవు ఉన్నదని కాదు, షార్ట్ ఉన్నా సరే హెల్తీగా ఉండాలి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ ప్యాక్ పిల్లలకే కాదండి, పెద్దలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆడవాళ్ళకి ఎంత హెయిర్ ఉంటే అంత అందంగా ఉంటారండి. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంది అంటే మాత్రం దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దీనితో పాటు మీరు మంచి ఫుడ్ కూడా తీసుకోవాలండి. అంటే డైలీ 2 ఎగ్స్, అలాగే మిల్క్, అలాగే గ్రీనీ వెజిటబుల్స్ తీసుకుంటే అది కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తుందండి. సో తప్పకుండా ఇది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.